ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనం ఆశించిన ఫలితం రానప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళటం సహజం. అలాంటి సమయంలో మనకి మన ఆప్తమిత్రులు కానీ, మంచి బంధువులు కానీ, లేదా మన తల్లిదండ్రులు కానీ ఎవరైతే మన మనసుకి చాలా దగ్గరలో ఉంటారో వారు మనతో మాట్లాడే మాటలు మనకి చాలా చాలా ఉత్తేజాన్ని ఇస్తాయి, చాలా ఇన్స్పైర్ చేస్తాయి. అవి మళ్ళీ మనం నిలదొక్కుని మళ్ళీ ప్రయత్నించాలి, లేదా మనం ఇంకొక మంచి ఆలోచన చేయాలి అన్న మనకి ఇన్స్పిరేషన్ అలాంటి మాటల ద్వారానే కలుగుతుంది. మనం ఇలాంటిది ఒకళ్ళ జీవితంలో మనం కూడా చేద్దాం. మన మాటలు కూడా వేరే వాళ్ళ జీవితంలో అలాంటి ప్రభావాన్ని కలగజేయాలి అని మనం అనుకుందాం. అయితే వీటికి ఒక ఉదాహరణ చెప్తాను. మనకి రామాయణంలో అందరికీ జటాయు క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రామాయణంలో జటాయుకి ఒక అన్నున్నారు, అతను సంపాతి. ఈ సంపాతి అంత గొప్పగా చేసింది ఏమైనా ఉందా అంటే రాముడి కార్యం చిన్నదైనా సరే చాలా గొప్పదే అవుతుంది అది. సో ఈ వానర సైన్యం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక సముద్ర తీరానికి చేరేసరికి అంగదుడి నేతృత్వంలో ఉన్న ఈ వానర సైన్యం మొత్తం అంతా డీలా పడిపోతుంది, చాలా దిగాలు చెందుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దూరంగా ఈ సంపాతి, ఇది ఒక పక్షి, చాలా పెద్ద పక్షి. ఓకే, ఇది ఒక దూరంగా ఒక కొండపై నుంచి ఈ వానరులను చూస్తూ ఉంటుంది. అది వెళ్ళి ఈ వానరులను తిందామా అని ఆలోచనతో ఉంటుంది. తనకి తెలియదు ఈ వానరులు ఎవరు అనేది, అలానే ఆ వానరులకి తెలియదు ఆ పక్షి ఎవరు అనేది. ఈ వానరులు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడి నుంచి మనం వెళ్ళగలిగింది ఎక్కడికి లేదు, ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళినా మనకి సుగ్రీవుడు మృత్యు దండనే విధిస్తాడు, అలానే మనం ఇక్కడ నుంచి సముద్రాన్ని దాటలేము, అదే మనం ఇక్కడే ఉండిపోయి మనం ఆత్మ బలిదానమైనా చేసుకోవచ్చు, లేదా ఈ పక్షి ఏదైతే ఉందో దీనికి ఆహారంగానే మనం మారిపోవచ్చు అన్న మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఈ వానరులు. అదే సందర్భంలో అంగదుడు మనం కనీసం ఆ జటాయులాగా కూడా రాముడికి ఏ విధంగా కూడా మనం పనికి రాలేదే అని చెప్పేసి జటాయు ప్రస్తావన తీసుకొస్తారు. ఆ జటాయువు పేరు విన్నప్పుడు ఈ పక్షి ఏదైతే అక్కడ కొండ మీద కూర్చొని ఉందో అది ఆ వానరులతో, ఎవరు మీరు, ఏ జటాయు గురించి మాట్లాడుతున్నారు, జటాయు నా తమ్ముడే, ఏమైంది జటాయుకి అని చెప్పేసి ఆతృతతో అడుగుతుంది. అప్పుడు అంగదుడు జటాయువు గురించి సంక్షేపంగా చెప్తాడు. ఇలాగా రాముడు సీతమ్మ లక్ష్మణుడు అరణ్యవాసానికి వచ్చారు, అక్కడి నుంచి జరిగిన కథంతా అంగదుడు సంపాతికి వివరిస్తాడు. అప్పుడు సంపాతి చాలా బాధపడతాడు, ఎందుకంటే జటాయు తన తమ్ముడే. బాధపడుతూ అరే ఇలా జరిగిపోయిందే మా తమ్ముడికి అని చెప్పేసి బాధపడుతూ అతను ఒక వృత్తాంతాన్ని చెప్తాడు. ఆ వృత్తాంతం ఏంటంటే, జటాయువు సంపాతి వీళ్ళిద్దరూ మంచి యవ్వనంలో ఉన్నప్పుడు కొంచెం బలం ఉంటుంది కదా, బలం మీద మంచి గర్వం ఉంటుందన్నమాట యవ్వనంలో ఉన్నప్పుడు. ఆ నమ్మకం అనుకోండి, గర్వం అనుకోండి, ఆ గర్వం నమ్మకం ఉన్నప్పుడు వాళ్ళకి, ఈ సంపాతికి జటాయుకి వీరిద్దరూ ఒక స్పర్ధ పెట్టుకున్నారు, అంటే ఒక కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఎవరు చాలా ఎత్తుకు ఎగరగలుగుతారు వీరిద్దరిలో అని వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాంపిటీషన్. సో ఒకరికి మించి ఒకరు పైకి ఎగురుదామని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నించి వాళ్ళు చాలా పైకి ఎగిరిపోయిన తర్వాత సూర్యుడి వేడి చాలా గట్టిగా తాపం వాళ్ళకి తగులుతూ ఉంటుంది. ఆ వేడి పెరుగుతున్నా కానీ వీళ్ళు పైకి ఎగురుతూనే ఉంటారు. అలాంటి సమయంలో ఈ జటాయువు ఆ వేడి తట్టుకోలేక సొమ్మసిల్లిపోతాడు, మూర్చపోయినట్టు ఒక రకంగా చనిపోతాడేమో అన్నంత పరిస్థితికి వచ్చినప్పుడు ఇది సంపాతి ఎవరైతే అప్పటికే కష్టపడుతూ పైకి ఎగురుతుంటాడు అతను కూడా కళ్ళు తిరిగిపోవడం ఇవన్నీ జరిగిపోతుంటాయి. కానీ ఆ కాంపిటీషన్లో ఉన్నప్పుడు తమ్ముడితోన కాంపిటీషన్, పక్కన ఇంకొకరితోన కాంపిటీషన్ అనేది కాదు. సో కాంపిటీషన్లో ఉన్నాను కాబట్టి అవన్నీ గమనించకుండా ఎగురుతూ ఉంటాడు. కానీ పైకి ఎగురుతూ ఒకసారి తన తమ్ముడి కేసు చూస్తాడు. తన తమ్ముడు పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. అప్పుడు సంపాతికి ఒక ఆలోచన వచ్చి తన తమ్ముడిని కాపాడదాం అని చెప్పే ఆలోచనతో జటాయు దగ్గరికి వచ్చి తన రెక్కలతో ఆ వేడి తగలకుండా తన రెక్కల్ని అడ్డుగా పెడతాడు. ఆ వేడికి సంపాతి రెక్కలు కాలిపోతాయి. ఇద్దరు అన్నదమ్ములు కూడా పైనుంచి కిందకి పడిపోతారు. ఒకరు ఒక దగ్గరికి పడతారు, ఇంకొకరు ఇంకొక దగ్గరికి. అలాంటి సందర్భం నుంచి ఎప్పుడైతే ఇంకా రెక్కలు కాలిపోయాయో సంపాతికి అతను ఎటు వెళ్ళలేని పరిస్థితి, తన తమ్ముడు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. దాని తర్వాత చాలా కాలం తర్వాత అతని జటాయు ప్రస్తావన ఈ వానరుల దగ్గర విన్నారు. అది కూడా బాధాకరమైన విషయం, జటాయు చనిపోయారని. అయితే అప్పుడు సంపాతి వానరులకి ఒక సూచన చేస్తాడు. అతను చెప్తాడనమాట, నాకు
జటాయువుకి, మాలాంటి పక్షులకి చాలా చాలా దూరం చూడగలిగే బలం ఉంది. నేను ఎలానో ఇప్పుడు రావణాసురుడి మీద ప్రతీకారం తీర్చుకోలేను, ఎందుకంటే నేను ముసలోడిని అయిపోయాను, నాకు రెక్కలు లేవు, నాకు బలం కూడా లేదు. సో నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తనకి ఉన్న బలం ఏంటంటే తన చూపు, దృష్టి. ఆ దృష్టి 100 యోజనాల దూరం సముద్రంలో లంక అనే ద్వీపంలో ఉన్న రావణాసురుడు అంతఃపురంతో సహా అన్నీ క్లియర్గా కనిపెట్టగలిగే దృష్టి. అది అతను వాడి చెప్తారన్నమాట ఈ వానరులకి. అక్కడ లంక ఉంది, ఆ లంకలో సీతమ్మ ఉంది, సీతమ్మ చుట్టూతా రాక్షస స్త్రీలు కాపలాగా ఉన్నారు, మీరెవరైనా ఈ 100 యోజనాలు దాటుకొని లంకకి వెళ్ళగలిగితే సీతమ్మని మీరు కలుసుకోవచ్చు అన్న ఒక్క మాట చెప్తారు. ఈ మాట చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ మాట ఆ వానరులలో చాలా ధైర్యాన్ని నింపుతుంది. ఎందుకంటే వానరులకి తెలీదు లంక ఎక్కడుందనేది. సముద్రం ఉంది, సముద్రం దగ్గర ఆగిపోయి ఉన్నారు వాళ్ళు. సో సముద్రంలో మధ్యలో ఒక దగ్గర 100 యోజనాల తర్వాత లంక ఉంది అని ఖచ్చితంగా చెప్పగలిగే సంపాతి ఎదురయ్యి అతను తన మాటలతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఈ వానరులందరిలో కూడా చాలా నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి అప్పుడు వాళ్ళు మళ్ళీ సీతమ్మని అన్వేషించే పనిలో పడ్డారు, మళ్ళీ ఉద్యుక్తులయ్యారు. ఇలాగే ఇది చాలా చిన్న విషయమే కావచ్చు, సంపాతి చేసింది చాలా చిన్న పని అయి ఉండొచ్చు, కానీ అది సీతమ్మని అన్వేషించడాన్ని మళ్ళీ మొదలెట్టింది. ఎప్పుడైతే వానరులు ఆగిపోయి ఉన్నారో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళని ఇన్స్పైర్ చేసి మళ్ళీ ఆ పని పట్ల ఉద్యుక్తులను చేయించింది. ఎవరు అంటే సంపాతి. మరి సంపాతి నుంచి మనం ఈ విషయాలు నేర్చుకున్నాం. మనం ఒకరికి ఇన్స్పిరేషన్గా నిలుద్దాం. మన మాటలు వేరే వాళ్ళని కించపరచడం, తగ్గించి మాట్లాడటం కన్నా మనం వేరే వారిని ఎప్పుడు ప్రోత్సహించే దాని గురించే మనం మాట్లాడదాం. ఇదే మనం సంపాతి నుంచి నేర్చుకోవాల్సింది నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు దీన్ని షేర్ చేయొచ్చు, లైక్ చేయొచ్చు, అలానే నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు. అలానే మీ పాయింట్స్ ఏమైనా ఉంటే, మీరు ఒకవేళ విభేదించినా దీంతో అగ్రీ అయినా, మీ కామెంట్స్ ఎల్లప్పుడూ నాకు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనే ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. సో దయచేసి మీ కామెంట్స్ కూడా నాకు ఇంపార్టెంట్ అని మీరు తెలుసుకొని దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ.